ఈ రోజు ఫస్ట్ నైట్ కదా, ఏమైనా ఉందా? మీకోసం నేను 6 మూర్ల పువ్వులు, 20 లీటర్ల పాలు, ఒక 50 కేజీల హల్వా తెచ్చాను. ఇంకెందుకు ప్యాకింగ్ చేయి, ఇలా అమీర్పేటలో అమ్ముకొస్తాను. అవన్నీ తిన్నావు నిద్రపోతారు కానీ శోభను ఎందుకు చేసుకుంటాడే? మీరేం కంగారు పడకండి, 3 నెలలు తిరిగే లోపు మిమ్మల్ని నేను తండ్రిని చేస్తా. నా మీద నాకే అంత నమ్మకం లేదు కదే. నా మీద నాకు నమ్మకం ఉంది. ఏందే ఏందే శోభన, నీకు టైం అవుతుంది. గోవాకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమన్నా చేసావా? ఫ్లైట్ లో అందరూ వెళ్తారు, అది వద్దు మనకి. బస్సులో ప్రతి ఒక్కడు తిరుగుతాడు, అది వద్దు. ఇవన్నీ కాకుండా ఏకాంతంగా ఎంజాయ్ గా తిరగడానికి మీకోసం ఒకటి ప్లాన్ చేశాను. ఏంటది? సర్ప్రైజ్. ఇక్కడే ఉంది కదా, కళ్ళు మూయటం దేనికి దానికి, కళ్ళు మూయటం దేనికి దానికి. ఏంటి ఇప్పుడు మనం పడవలో వెళ్ళబోతున్నావా? గోదావరి మధ్యలో మన ఇద్దరం 2 చేపలు ఇలా ఇలా చేస్తాయి కదా, అలా అలా చేద్దాం. 2 చేపలు ఇలా ఇలా చేస్తుంటే నేను ఈ ఎండు చేపనే జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలలే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటాన్నవుతాను. హే, మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసలే. సరే మనం వచ్చాం, ఇంతకీ పడవ తోలేవాడేడి? పడవ నడిపేవాడు ఎవడు? ఏమ్మా బుద్ధుందా? ఎందుకండి? కాళ్ళు పారాని ఇంకా ఆరలేదు, అప్పుడే మామగారితో తీసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. ఇప్పుడురా మామగారు కాదు, అది నా పెళ్ళం. ఎలా చేసుకున్నావమ్మా? రేపు ఉదయం వాడి పిల్లలు కానీ స్కూల్ తీసుకెళ్తుంటే అందరూ డాడీ అంటారు, నీ కొడుకు మాత్రం తాతయ్య బాయ్, ఏయ్! తాతయ్య బాయ్. ఏయ్! పిచ్చి పిచ్చేసారు ఏకు. పడవ నడిపినట్టు. అసలే మా శోభనం గోవా వెళ్తున్నాం. అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం తెలుసా? తెలుసమ్మా, దరిద్రం 2 సంవత్సరాలు చూస్తున్నాం. ఇగో మాకు ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, కావాలని ఈ పడవను బుక్ చేసుకున్నాం, అర్థమవుతుందా? అమీర్పేట్ సముద్రంలో అమీర్పేట యూసఫ్ కూడా ఎక్కడేరా? సముద్రంలో ఉన్నది సార్, షార్ట్ కట్. అటు వెళ్ళిపోతారు, మీకు ఏంటి ప్రాబ్లమ్? మేము బుక్ చేసుకుంది ఇద్దరికే కదరా? ఇద్దరు కాదు, జనరల్ కేటగిరీలో బుక్ చేసుకుంది ఆవిడ. ఏమండి ఏదో కొంచెం చీప్ గా దొరుకుతుందని. చీప్ గా దొరుకుతుంది పడవలో, ఇద్దరమే అన్నావు కదే. ఏమండి ఏమన్నా ఉంటే గోవాలో చేసుకుంది, ఇక్కడ ఏముంటది? సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్ నేను. మీరు ఇమాన్యుయల్ వర్ష కదా సార్? నన్ను గుర్తుపట్టారా? ఎప్పుడురా నువ్వు? నిన్నెందుకు గుర్తుపడతావురా మేము? అంటే సార్ నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్ల. మీ ప్రతి స్థితి కింద కామెంట్ పెట్టేది నేనే సార్. సార్ ఏంది నీ గోళ? ఇవి లేడీ గెటప్ కాదా సార్? లేడీ గెటప్ కాదు, దగ్గరుండి చూస్తున్నావు కదా. ఏ లేడీ గెటప్ కాదు. ఎప్పుడురా నువ్వు నా పిల్లానికి గెలుతావు? హలో, ఎక్కడున్నావు? వచ్చా దా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఎవర్రా ఇది? నా ఇసుక సిపాయ. ఇసుక దెబ్బల మీద తిరిగేదానిలాగా ఉంది, ఇది ఇసుక సిపాయి ఏంట్రా? సరే ఎక్కడ కూర్చో, ఎక్కడ పడ్డా పిలుస్తా. సార్ ఒకసారి ఆపండి. ఏ నా పోసే జర్రన జర్లేదు సార్. ఉరుకోండి. మొహమ్మే చేయి పెడతావేరా? వాడు ఏంటి సముద్రం నుంచి డైరెక్ట్ టీ తెచ్చాడు? అంటే వాడు స్కేటింగ్ షూస్ కొనుక్కున్నాడు సార్ ఈ మధ్య రీసెంట్ గా. తాగండి. స్కేటింగ్ షూ కి సముద్రానికి సంబంధం ఉందారా? ఎక్కడున్నావే? ఎక్కెక్కు ఫస్ట్. అందమైన కుందనాల బొమ్మరా. ఇదేవుర్రా? ఇది నా సొర చేప, ఇది నా బొచ్చు చేప. అంటే ఫస్ట్ సెకండ్. ఇది ఉన్నప్పుడు నన్ను పిలవద్దని నేను చెప్పినా నీకు? అది ఉన్నప్పుడు నన్ను పిలవద్దని నీకు చెప్పాను కదా. అసలు నువ్వెందుకు వచ్చినావు? సొట్ట మొహం దానా. నువ్వెందుకు వచ్చావు? పిట్ట మొహం దానా. పడవనుకున్నారా ఏమనుకున్నారా మీరు? అరే ఏంట్రా పిల్లలు కొట్టుకుంటే ఏం మాట్లాడవేరా? పిల్లలు కొట్టుకుంటే ఏం మాట్లాడవేరా? మీరు దగ్గర ఇంటికి పోండి. ఇంట్లో కొట్టుకొని బయట కొట్టుకొని పరువు తెస్తున్నారు. ఒరే ఇది పడవనుకున్నా, ఆర్టీసీ బస్సు అనుకుంటున్నా, ఏంటిరా ఇది? సముద్రంలో సబ్వే. భూమి కింద సబ్వే ఉన్నప్పుడు సముద్రం కింద సబ్వే ఉండదా? చెప్పేదానికి దేనికి సంబంధం లేదురా. ఇవన్నీ కాదే, కొంచెం దగ్గరకు రావచ్చు కదా. ఇంకా దగ్గరికి ఏమొస్తామండి, ఇప్పటికే చచ్చిపోతున్నాం.
కిస్ పెడుతున్నాను సార్. ఏంట్రా ఇడు? కస్టమర్ కొడతావేంటి? నీకేం కావాలరా? నా రొమాన్స్ చూస్తున్నాను సార్. ఆయన చిన్న పిల్లల్ని ఎందుకండి ఎక్కించిన పడవల్లో? ఏ దొంగ, ఏ తెలియదట్టే, ఏ తెలియదట్టే. ఇంక గోవా వస్తుందా రాదా? దండం పెడతాను. ఆ గోవా పోనీరా నన్ను. వెళ్ళిపోతావు, గోవా వెళ్ళిపోతావు. టోల్ గేట్, టోల్ గేట్, టోల్ గేట్, టోల్ గేట్, టోల్ గేట్. టోల్ గేట్ బనో. ఇందాక మేనేజర్ గారు ఏం చెప్పారు? వీడు ఎందుకు వస్తున్నాడని అడిగాడు. ఇంకోసారి అడగకూడదు నువ్వు డైలాగ్ ఇచ్చా. ఏం డైలాగ్ అది? సార్ కిధర్ जा रहे साहब? మరి నువ్వు किधर जा रहे साहब? గోవా జారే. टोल गेट के पैसे निकालो. 1000 రూపాయలు ఇవ్వండి సార్. నేనెందుకు ఇస్తాను రా? కస్టమర్ మీరు పోతే ఎవరిస్తాడు? వాడు కూడా ఎక్కాడు కదరా. టికెట్ సర్వీస్ మీరు పెద్ద బేరం. निकालो निकालो पैसे निकालो. निकालते किट होने का बाद तो 2 एक का है ना, वो भी निकालते जा. అలా పడుకోండి, తెల్లారుతుంది. ఏ బాబు, ఏయ్, పోలీస్ స్టేషన్కి వెళ్దా? నేను పోలీస్ స్టేషన్ రావట్లేదు సార్. ఏమైంది సార్? పడవలో గంజాయి స్మగ్లింగ్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాం దా. గంజా ఎక్కడ ఉంది సార్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నాడు. నాకేం తెలియదు సార్. నా సోమరం సార్ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫ్లైట్ ఎక్కి చేపిస్తుందా? సార్ నా పిల్లం. వీడెవడో నాకు తెలీదు. అమ్మాయిల్ని కూడా కిడ్నాప్ చేస్తావు నీ. సార్ నిజంగా నాకు తెలియదు సార్. నీ గూడు చెదిరింది జల జల జలపాతంలో ఎక్స్ట్రా జబర్దస్త్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టూ. అత్తయ్య గారు పెళ్లి అయిపోయింది, ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మొదలు పెడితే చాలా బాగుంటుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కూతుర్ని ఏమైనా పాకిస్తాన్ లో యుద్ధానికి పంపిస్తున్నావా? అల్లారుగా ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఏదో కష్టపడి కూతుర్ని పెంచానంటున్నా, పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టావు ముసల్దానను. లేదు బాబు. అయినా సరే కన్న తల్లిని మర్చిపోతుందేమో కొంచెం భయం బాబు. అమ్మా అల్లుడు గారిని కూడా అప్పుడప్పుడు బాగా చూసుకో అమ్మా. ఇలా రా అమ్మా. దా కూర్చో. బయటగా అంత ఎమోషనల్ గా మాట్లాడతాను గానీ ఈ విషయంలో మాత్రం కొంచెం వీక్. మీరు వీక్ చిచి వీక్ అంటే ఆ వీక్ కాదని నీ అమ్మ కడుపు మాడ. ఈ విషయంలో మాత్రం కొంచెం భయం. స్టార్ట్ చేద్దాం. రెడీ? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నాకు ఒక చెల్లెలు ఉందండి. నా చెల్లెలికి పెళ్లి కానంత వరకు మన ఇద్దరు శోభనం జరగదండి. పాలకోవని ఎదుర్కొంటా పెట్టుకొని నేను చూస్తుండే నావలు కాదు. నువ్వు రా. ఏంటి కావాలి? అయితే మా చెల్లెలు పెళ్లి చేయండి ఫస్ట్. సరే పిలు ఆ దరిద్రాన్ని. చెల్లి గుల్లా ఏడిదే? అక్క ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? హగ్ మీ. ఓకే. ఇతను ఎవరు? మీ బావగారు. ఓ బావా. ఏం చేస్తుంటది ఇది? నేను ఎయిర్ హోస్టెస్. గోస్ట్ మోకం వేసుకుని ఎయిర్ హోస్టెస్. ఈ మోకానికి ఎయిర్ హోస్టెస్ ఎవడిచ్చాడు ఉద్యోగం? ఎంతకని ఇది ఏ ఎయిర్లైన్స్ అయితే? అమ్మా అలాంటి ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా ఎక్కడ నేను వెళ్ళలేదు. కొత్తగా పెట్టారులేండి. నిజంగా నువ్వు ఎయిర్లైన్స్ లోనే పనిచేస్తావా? దీనికి మొగుడు చూడడం అంటే కష్టమే. దాని మూతి దాని ముఖం చూసా? ఈ కాయకి మోకానికి నేను సంబంధం చూడాలా? బావా నా గురించి ఫ్లైట్ లో ఎంతమంది వెయిట్ చేశారు తెలుసా? నేను ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ లోనే ఎక్కుతుంటారు అందరూ. సరే ఓ పని చేస్తా. నేను ఎవరినో కొన్ని తీసుకొచ్చి దీనికి పెళ్లి చేస్తా. ఎవరు నాకు కుదరదు. నాకు అందగాడు ఉండాలి, మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, పవర్ స్టార్ లాగా స్టైల్ ఉండాలి, బాహుబలి అంటే ప్రభాస్ లాగా నీలాగా కండలు ఉండాలి. పవర్ కట్ లో పుట్టిన మొహం నీకేంచి మహేష్ బాబు బాసు కావాలా? ఏమే నాకు చిన్న డౌట్. నువ్వు పౌర్ణమి పూట ఇది అమావాస్య పూట పుట్టింది కదా? అంత కరెక్ట్ గా మీకెలా తెలుసండి? ఎందుకు ఈ మొఖాలు చూస్తే ఎవడని చెప్తాడు. సరే నేను ఎలాగైనా సరే వెళ్ళి దీనికి మొగుడిని తీసుకొస్తా. 5 నిమిషాలు వెయిట్ చేయండి. దొరికాడు. వీడు చూడడానికి ఎత్తడి బిందుకు తాకాలు వేసేవాళ్ళ ఉంటాడు. చిచి నాకు నచ్చలేదు. ఎడితే నేను చేసుకోను. నా కలర్ ఏంటి వాన కలర్ ఏంటి, నా అందం ఏంటి వాన ఏంటి, నా హైట్ ఏంటి, ఒక నిమిషం, నా హైట్ ఏంటి వాన హైట్ ఏమిటి? శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఎలా ఉంటావు నువ్వు అలా ఉంటావు. సగం కాలిన శవంలో ఆడుంటావు.
మీ ఇద్దరికి తప్ప ఎక్కడ జోడి దొరక. నేను చేసుకోను. నువ్వేం చేస్తావు తెలియదు. అంతకన్నా మొగుడు నేను తీసుకో. ఒప్పిస్తానులేండి. ఆడికి నెలకు 10,000 జీతం. 10,000 వస్తే హ్యాపీగా ఉండొచ్చే నా మాట వంట విను. చేస్తావా? పిల్లలు గంటవా? వస్తే నీకేం కావాలంటే అది చేస్తాడు వాడు. ఓకే. భారతి గారు రండి, మా చెల్లెల మెల్ల తాళి కట్టండి. తాలిబొట్టి బయటికి. ఇగో ఏం చేస్తావో తెలీదు. దీన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపో. జాగ్రత్త అమ్మా, బాగా. సరే భారతి. చాలా మందికి పిల్లలు రాత్రిపూట అందంగా కనిపిస్తారు. నువ్వు పగలు కూడా అందంగా కనిపిస్తావు. డార్లింగ్. ఏమైంది? నాకు ఇంకొక సమస్య ఉందండి. ఏంటి నీ సమస్య? ఒక చెల్లి గుళ్ళని పంపించారు కానీ అసలైన రసగుల్లని పంపించలేదండి మీరు. నీకు ఇంకొక చెల్లి కూడా ఉందా? అవునండి, నా చిట్టి చెల్లెలు రసగుల్లా. ఏమే? ఈ జన్మకి హల్వా తినే భాగ్యం ఉందంటావు నాకు. ఏంటి హల్వా అయితే మీరు తింటారు, రసగుల్లా ఎవరు తింటారండి? ఇప్పుడు దానికి కూడా పెళ్లి చేయాలంట. అవునండి. అర్జెంట్ గా దాన్ని పిలిపించు, దానికి ఇవాళ పెళ్లి చేస్తా. వస్తే చెల్లి రసగుల్లా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరువిందుకే మనసా తుళ్ళి 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 చిట్టి తూనీగల అలుపన్నదే రాధా ఎక్కడో పూల పొదరిళ్ళలో తొమ్మిది వాలి చూపండి. నీ కుటుంబానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే నీ చెట్టి చిల్లెలు ఎవరితోనో కాలు జారి ఆత్మహత్య చేసుకుంటే దానికి పుట్టినటువంటి ఈ పాప. అయ్యయ్యో. నువ్వు మాట్లాడుకు. అయ్యో, నా మాట పాప, వినండి. నువ్వేం బాధపడకు. అమ్మ లేకపోయినా నీకు అమ్మలా ఉంటుంది. నా చెల్లెలు కూతురు కాదండి, ఇదే నా చెల్లెలు రసగుల్లా. గుల్లా రసగుల్లా గుల్లా రసగుల్లా. ఎంతే నీ వయసు? నా వయసు 21 నిన్నే పడ్డాయి తెలుసా? ఇంతకీ ఏం చదువుతున్నావే? నేను ఇంటర్ తెలుసా? ఆయన నా కాబోయే వాడు ఎలా ఉండాలో నాకు మాత్రమే తెలుసు, మీకు ఎవ్వరికి తెలియదు తెలుసా? ఏంటే తెలిసింది? నీకు మొగుడిని చూడడం ఎక్కువ, మళ్ళీ క్వాలిటీ పెట్టుకుంటావా? క్వాలిటీలు ఇదిగో తెచ్చినోని చేసుకో. ఇక్కడ అలాగుండాలి అంటే కుక్కను కొట్టాడు కొడతా. నా మొగుడు ఎలా ఉండాలో నువ్వేది చెప్పేది నేను చెప్పాలి నీ కదా? మొగుడు నీకు ఎలా ఉంటాడో నీకు నచ్చినట్టు నువ్వే చెప్పు. నా మొగుడు మహేష్ బాబుల హైట్, ప్రభాస్ ల బాడీ, నాగబాబుల స్మైల్, మహేష్ బాబుల కలరు, ఇవన్నీ ఉండాలి తెలుసా నా అవునా? మొగుడు? కోహ్లీ టాటూ, గేల్గడి బ్యాటు అక్కడ. అక్క కాతాడు. నాకు ఇదిగో. ఎంత అందగాడు వచ్చాడు, అదిగో చూడు ఎంత అందగాడు వచ్చాడు. నీ పెళ్లి కొడుకుందమ్మంటే పెళ్లిలో సర్వెంట్ గా ఇస్తాడు చూడు, అన్ని తెస్తావేంటి బావా నువ్వు? చూడడానికి అక్కడ దొంగ కోళ్ళు పట్టుకెళ్ళలో చూస్తుంటాడు, కానీ ఇటు జీతం నెలకి 20,000. అబ్బా 20,000 చేసుకో. పూకి పని చేశాడే నా జీవితం. అయ్యా, ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందా చూస్తూ నిలబడ్డారే మీరు. నేను మహేష్ బాబుని కోరుకుంటే ఇలాంటి సపరేష్ బాబు గారికి ఇస్తావా నన్ను? ఈ రోజు హల్వా. సరే ఇంక మీదే. ఆ? త్వరగా పాలు పెట్టుకొచ్చి. మల్లె పందిరి నీడలో నా కాలింది, మంత్రమేసి ఉంచినాను పాలు తాగండి. 3 నెలల నుంచి పాలు ఇస్తున్నాం. ఈసారి హల్వా కూడా ఇస్తా. బావా మళ్ళీ ఏమైందా గుళ్ళ? వాడిని వదిలేశాను, మళ్ళీ నాకు పెళ్లి చేయవా? ఇప్పుడే చేయమంటావా రేపు చేయమంటావా? నేను ఇప్పుడే కావాలి బావా. అబ్బో, మళ్ళీ నెక్స్ట్ ప్లేట్ వెళ్ళిపోవా నేను. ఏ హెయిర్ లైన్స్ అది? ఉత్తు గుల్ల. నీ నోట్లో బావా బావా పెళ్లి. బావా ఎక్స్ట్రా జబర్దస్త్. జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో కోళ్ళ పెడతావే తల్లో. వాయబ్బా ఏం దిప్పుడు అది ఏం చేస్తున్నావయ్యా? అంటే ఈ మధ్య హైదరాబాద్ పర్యటనకి ఇవాంకా వస్తున్నారు కదా, ఆవిడికి ఇండియా డాన్స్ అంటే చాలా ఇష్టం అంట. నేను ఈవిడికి నేర్పిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇవాంకాకి నేర్పించు. నువ్వు పెద్ద డాన్సర్, ఆమెకు నేర్పితే ఆమె పోయి ఆమెకు నేర్పుతుంది. ఇంత చదువు చదివినవు, ఏమి అక్షరం రుక్కరా అని నన్నే ఎందుకు చేసుకున్నావు? పిచ్చిదాన్. ప్రతి ఒక్కడు కూడా ఆడి కార్ని చూడాలనుకుంటాడు.
కానీ కొనేసరికి స్విఫ్ట్ కార్ వాడు. ఎందుకు? అది మెయింటెనెన్స్ ఎక్కువ, ఇది తక్కువ. కరెక్ట్. అనసూయ నేను లేనప్పుడు మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఆ విషయం అనసూయని అడిగా, నన్ను అడిగితే నేనేం చెప్తాను? కాదమ్మా, నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటికి? ఎవరు వచ్చారు? నువ్వు వచ్చినావు, నేను చూసా. ఎవరు వచ్చినా నాకు చెప్తున్నావు. నువ్వు చూస్తే అప్పుడు అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నీ ఖమా. నువ్వు ఎప్పుడు అంతే, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నా పిల్లగాని. చెప్పు తీసుకొడతా, ఆగు. ఉదయం 7 గంటల పుట్టింటికి వెళ్తానని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చావే? అమ్మ అన్నావు, నిన్ను మీ అమ్మ దగ్గర పంపిస్తా. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు. నా అమ్మ మొగ్గుడంటూ ఎవడైనా మా అమ్మపై అధికారం చెలాయిస్తే పోటుకు పొలిచాక. ఆడు నోరు మూస్తావా, తీసుకెళ్లి ఎలకల బోన్లు ఎట్టమంటావా అని. అది కాదు, క్రెడిట్ కార్డు వాడావు ఏంటి? అయ్యో నేను మర్చిపోయిన. రోజు బ్యాంకోడు పొద్దుకు 3 సార్లు నాకు ఫోన్ నీకు చేసి 3 సార్లు చేస్తున్నాడు, నాకు 30 సార్లు చేస్తున్నాడు. నీకు ఒకే మొగుడు, నాకు 100 మంది మొగుళ్ళు బయట. ఆడు ఫోన్ చేశాడు, క్రెడిట్ కార్డు ఎక్కడ పడితే అక్కడ గీసేస్తావా? నేను గీసిన కరెక్టే. నువ్వు ఆయనకి 3 లక్షల రూపాయలు కట్టకపోతే నేను ఇప్పుడే పోతా మా ఏయ్, లోపల పొండి నేను ఏదో మేనేజ్ చేస్తాను. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. నేను ఎవరో తెలుసా? ఇండియాలో చాలా పవర్ఫుల్ మ్యాన్, రికవర్ సెక్షన్ లో గోల్డ్ మెడలిస్ట్. అందరూ సన్మానం చేస్తే నాకు ఈ జాబ్ ఇచ్చారు. అనసూయ గారు, డబ్బులు కట్టుకుంటే ఆడి కార్ నీ దగ్గర పెట్టుకో, టైర్లు నా దగ్గర ఉంటాయని చెప్పి. ఏంటి నాకు ఇది? అనసూయ ఇంకో విషయం చెప్పనా? నా దగ్గరకు వచ్చి తల దించుకొని మాట్లాడింది టైర్ల కోసం. హైటు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం కదా, ఎవరి దగ్గరికి రా? బుల్లెట్ భాస్కర్ సార్. వీడు దగ్గర 3 లక్షలు వాడుకున్నాడు సార్. నలుగురు రికవరీ ఆఫీసర్లు వెళ్ళారు సార్. మీరేం చేస్తున్నారు? మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం, డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చూసి నేర్చుకోండి. పదండి. బుల్లెట్ భాస్కర్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఉన్నాడు సార్. అవుతాయంట్రా? ఇప్పుడు చూడు, బుల్లెట్ భాస్కర్ తో మాట్లాడాలి. హలో హలో, మాట్లాడండి. ఇలా కాదురా. బుల్లెట్ భాస్కర్ ఎవరు? నేనే సార్. మా క్రెడిట్ కార్డు తీసుకుని డబ్బులన్నీ దొబ్బేసేవద్దా? క్రెడిట్ కార్డు దొబ్బేరా సరిగ్గా ఇక్కడే ఉంది, తీసుకోండి కావాలి. దొబ్బేయడం అంటే ఇది కాదురా, ఇందులో డబ్బులన్నీ వాడుకుంది. ఇక్కడ కనిపించట్లేదు సార్ డబ్బులు. సార్ మీరు చెప్పండి సార్, ఇందులో డబ్బులు ఉంటాయి కదా సార్? ఉంటాయి, కనిపించవు అయితే. అది డబ్బులు ఉంటాయి కానీ కనిపించవు. కనిపించవు. డబ్బులు కట్టు. తీసుకొస్తా సార్. ఇదిగోండి సార్, ఇందులో డబ్బులు ఉంటాయి కానీ కనిపించవు సార్. చెప్పేది అర్థం అవుతుంది. ఇందులో డబ్బులు ఉంటాయి కానీ కనిపించవు నాన్న. అయినా కూడా అదే చెప్పింది సార్. నీకు మధ్యలో నీకు చాలు వీడు. క్రెడిట్ కార్డు, దీంట్లో డబ్బులు ఉంటాయి కానీ కనిపించదు. వాడుకుంటే ఎంతైనా వాడుకోవచ్చు. మరి తీసుకోండి అయితే, వాడుకోండి 3 లక్షలు. నువ్వు నాకు డబ్బులు కడితే నేను వెళ్ళిపోతాను, లేదు ఇక్కడ కూర్చుంటాం. చాయ్ తాగుతాడేమో అడుగు. సార్ ప్లీజ్ అవుతారు. అక్కర్లేదు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. మీ డబ్బులు పువ్వులో పెట్టి నేను ఇస్తా. ఇస్తావా? ఇస్తా. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం మా సాంప్రదాయం. చూసావరా? టీ తీసుకురా పో. జాగ్రత్త, కాలిపోద్ది, చూసుకొని ఇవ్వాలి. ఏది? సార్ టీ ఉంది కానీ కనపడదు. కప్పులో ఉంటా సార్, కనిపించదు. ఎలా తాగాలి మరి? ఇందులో ఏముంటాయి? అందులో డబ్బులు ఉంటాయి. కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. కప్పు కింద పడ్డది. ఇంకో కప్పు తీసుకురా పో. తాగి పెట్టండి, ఓ పని అయిపోద్ది. తాగండి సార్, వేడిగా ఉంది. సార్ అది మంచినీళ్ళు గ్లాస్ ఇటు ఉంది సార్, జాగ్రత్త తాగండి. నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. కింద పడేసేవే. భోజనం చేస్తారా? వద్దు, అక్కర్లేదు, నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. అంటే భోజనం చేయకుండా వాడిని బయటికి పంపించి మన ఇంటి పరువు ఓడగొడతావా? నువ్వు చెప్పండి, నువ్వు చెప్పండి. నేను పోతున్నా, పుట్టింటికి వెళ్ళిపోతాను నేను. భోజనం చేసిపోతారమ్మా. భోజనం ఏర్పాటు చేద్దారా? ఏమయ్యా? తీసుకో కట్టం తీసుకో. అన్నం, పప్పు, చారు. కూర్చోండి సార్. సార్ వెజ్జా నాన్ వెజ్జా? పప్పన్నం పెట్టండి చాలు. పప్పన్నం పెట్టా, నేను పెట్టా. అమ్మా ఏదో పెట్టండి, తింటాను. సార్ ఇది బంగారం ప్లేటు, మా అత్తగారు నాకు పెళ్లి అయినప్పుడు కట్టగా ఇచ్చారు. ఎక్కడది? ఇక్కడ. ఇదిగో ఇక్కడ. సార్ వంకాయ కూర ఎలా ఉంది సార్? వంకాయ కూర అద్భుతంగా ఉందండి. వాళ్ళ వంకాయ కూర వండుకోలేదు.
ఏ డబ్బులు తీసుకొచ్చి. పెళ్ళయిందేమో అడుగు. పెళ్లి కాలేదండి. మా మరదలకి మీకోసం ఎప్పటి నుంచో పెళ్లి సంబంధం. అక్కర్లేదు, నేను పెళ్లి చేసుకోను, నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోనంటవా? నేను పోతాను పుట్టింటికి. అది కాదండి. ఏమండి పెళ్లి గురించి ఎందుకంటే నాకు అర్థం కాదు. సార్ మా ఇంటికి వచ్చి ఉట్టు చేతితో పంపించాం. డబ్బులు నాకు కావాలి. డబ్బులు ఇస్తాం, మా వాళ్ళ చెల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాం. చేసుకోండి సార్, ఇక్కడ ఎకరాలకు రాలిపోతున్నాయి. ఏ పోయి తీసుకురా. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. ఎలా ఉంది అమ్మాయి? ఎక్కడుందండి? ఇక్కడ కూర్చుంది కదా సార్. అర్థమైంది, కూర్చుంది ఇక్కడ. అబ్బాయితో మాత్రం ఎప్పుడు గొడవ పెట్టకూడదు. పుట్టింటికి మీ అక్కకి చెడ్డ పేరు తీసుకురాకూడదు. దమ్మా సార్, కొంచెం జరగండి. భజంత్రీలు తాళి తీసు. తాళి సార్, తాళి. వంగి కట్టు సార్, వంగి కట్టు. శ్రీరస్తో శుభమస్తు. అమ్మాయిని తీసుకొని చేపెట్టుకోండి. అలా పదండి, ఒక 2 అడుగులు ముందుకేయండి. హే వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి. సార్ ఇదేంటి? క్రెడిట్ కార్డు. ఇందులో డబ్బులు కనిపిస్తాయా? కనిపించు. పూల్లో పెట్టిన డబ్బులు కనిపిస్తాయా? ఎక్కడున్నాయండి? నాకు అర్థం కాదు. ఉన్నాయండి. ఉన్నాయి కదా, ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళిపోండి. సార్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎక్స్ట్రా జబర్దస్త్. సిపాయి సిపాయి నీకై ఎంత ఎంత వేసి వేసి ఉన్నానో, ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. హసీనా హసీనా. ఏరా ఇక్కడ ఏమైనా సంక్రాంతి కోడి పందాలు జరుగుతున్నారా? ఏ టైంలో రావాలో తెలియదా పితాజీ? బేటా ఆ మీది బీబీకి ఉమ్. 3 నెలలు తిరిగే లోపు ఉమ్. కడుపు పండాలి. ఓ పంచే, రాత్రి గోరింటాగ్రాయ్ తెల్లారి కల్లా పండిపోద్ది. 3 నెలల్లో పిల్లలు ఇవ్వడానికి నేను మేక పిల్లని అనుకున్నావా? 9 నెలలు పడుతుంది. అంటే 3 నెలలు తిరిగేసరికి శుభవార్త చెప్పాలి అంటున్నా. ఎవరు? మొన్న మీరు యుద్ధానికి వెళ్ళారు, నిన్న పెద్ద జహాపన రాణి వారిని తెచ్చారు. యారే పితాజీ, నేను యుద్ధాలు చేయడం, నువ్వు రాణులు తీసుకురావడం ఏమైనా బాగుందా? నీకేమో పాలరాయా, నాకేమో నాపరాయా. ఎవడైనా తుఫాన్ వస్తే పులిహోర పొట్టాల కోసం చూస్తారు. ఆ పులిహోర పొట్టాల దగ్గర కూడా ఎత్తుకెళ్లే ముఠాలా ఉంది. ఈ బతుకు చెడ ఏలేదు. ఎలాండి జహాపన వారసుడు మర్చిపో. తీసుకొస్తా, మీరు వెళ్తే తీసుకురావడానికి అవుతుంది. వెళ్ళండి. హసీనా, నీకి అందం మామూలుది కాదు. కట్టంట సౌండ్. జహాపనా, ఏమైంది పితాజీ? ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము. ఏంటది? నేను చెప్తాను జహాపన. ఆగు ఒక నిమిషం. పితాజీ, ఈవిడెవరు? మీరు మళ్ళా యుద్ధానికి వెళ్ళారు, మళ్ళీ పెద్ద జహాపన రాణి వారిని తెచ్చారు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చి తగలడారో చెప్పండి. మనకి 100 మైలు దూరంలో రాజావారు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు. మీరు ఆ రాజావారితో యుద్ధం చేయటానికి వెళ్ళాలి. నేను వెళ్ళి యుద్ధం చేస్తే ఈడు వెళ్ళి రాణులు తీసుకొస్తాడు. నేను చెప్తున్నాను, అతన్ని పంపించొద్దు. కావాలంటే మీరు వెళ్ళండి. అది ఎలాగా కుదురుతుంది? మనది రాజ్యంలో సిద్ధా జహాపన యుద్ధం చేయటం మాది ఆచారం. మీరే మాట్లాడవద్దు. జహాపన మీరు ఖడ్గము తీయండి, యుద్ధము చేయండి, ఖండాలుగా నరకండి. మీకు పుణ్యము ఉంటుంది. హసీనా, నేను వెళ్ళి యుద్ధం చేసుకొని వచ్చేస్తా. ఆ ముసలోడు రాణులు తీసుకురావడం మీద ఉన్న ఇంట్రెస్ట్ యుద్ధం మీద లేదు. నీకెందుకు, నేను వచ్చేస్తానని మాట ఇస్తున్నానుగా. అవును పితాజీ, బేటా నేను యుద్ధానికి వెళ్తే నువ్వేం చేస్తావు? మేము ఇక్కడ రాజ్య వ్యవహారాలు చూస్తూ ఉంటాము. పోవుచున్నావా జహాపనా?
నేను నరకానికి వెళ్తున్నానంటే యుద్ధానికి వెళ్తున్నా, వచ్చేస్తా. జహాపన మీకు ఒక శుభవార్త. మన చిన్న జహాపన ఆ రాజ్యం మీద రాజుతో యుద్ధంలో గెలిచినారు. అవునా? పోయి ఆ రాణిల్ని తోలుకొని రండి. అయ్యే అయ్యే మేము యుద్ధం గెలిచాం. ఇంతకీ ఆవిడెవరు? మీరు రాజ్యంకి వెళ్లి యుద్ధం చేశారు, మన జహాపన వెళ్లి రాణి వారిని తెచ్చారు. పితాజీ, బేటాజీ. నీకు రాణుల మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద లేకపోయింది. నై బేటా నై షేర్. ఆ పీకిన వచ్చి ఎలా హసీనా జహాపన దూద్ పిల్లేకావో. ఎలా ఉన్నాయి దూదు? దూదులా ఉండకపోతే ఎలా ఉంటాయి? దూదులా ఉండకపోతే ఎలా ఉంటాయి? జహాపన ఆ, ఎలా ఉన్నారు? యుద్ధంలో అలసిపోయినట్టు ఎట్లా ఉంటాడు? జహాపన. ఒరే నీ అమ్మ కడుపు మారి ఈడు ఒకటి టైం లేదు. పా! హసీనా జహాపన పెళ్ళి సంవత్సరం అవుతుంది. జహాపన. ఏంట్రా ఇది? ఈవిడెవర్రా? మీరు యుద్ధంలోకి వెళ్తారు, మేము యుద్ధంలోకి వెళ్తే ఇక్కడ జఫాగాడు ఎవడంటే మేరే మూపే దెక్తే. ఇప్పుడు జపాన మనకి రాజ్యంకి 200 మైళ్ళ దూరంలో ఇంకో రాజువారు మన మీదకి దండి ఎత్తి వస్తున్నారు. మీరు వాళ్ళతో యుద్ధం చేయవలే. నేను యుద్ధం చేసినచో వీడిపోయి రాణిని తీసుకు వస్తాడు. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఆయన ఈ పెద్ద జనాపన్నాడు కదా, అతన్ని పంపించుండు. ఇందాకనే చెప్పి ఉన్నాను కదా, ఇది రాజ్యంలో చిన్న జహాపన యుద్ధంకి వెళ్ళటం మాది ఆచారం. నాది జహాపన యుద్ధానికి పోదు, బేటా జహాపన పోతది. ఏంటే బేటా బేటా? చిన్నప్పుడు ఏమైనా పాలు పెట్టావా, లేకపోతే స్కూల్ కి పంపించావా, లేకపోతే కాలేజ్ ఫీజు కట్టావా? జహాపన మీకు శుభవార్త. మన చిన్న జహాపన ఆ రాజ్యం మీద దండి ఎత్తి రాజు వారితో గెలిచి మన దగ్గరికి వస్తున్నారు. శభాష్. మరి ఆ రాణి వారిని తీసుకుని రండి. అయ్యే అయ్యే జీ అయ్యే. ఏం చేస్తున్నారా పితాజీ? మీరు రాజ్యంకి యుద్ధంకి వెళ్ళారు, నేను రాజ్యానికి యుద్ధానికి వెళ్ళాను. నేను కత్తితో యుద్ధం చేస్తుంటే వీడు గుర్రం మీద రాణిని ఎత్తుకొచ్చాడు. చంద్ర వారసుడు వెంట్రా నువ్వు? చంద్ర వారసుడు వెంట్రా నువ్వు? ఇదిగో వారసుడు పనిలో ఉంటాను, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మామూలుగా ఉండదు. హసీనా జహాపన ఎలా ఉన్నారు? యుద్ధం చేస్తుండే ఎలా ఉంటాడు? బేటా బేటా. నీ అమ్మ కడుపు మాడ. ఇంకొకసారి గాని ఎవడైనా 300 మైళ్ళ దూరంలో ఉన్నాడు, 400 మైళ్ళ దూరంలో ఉన్నాడు, కత్తి దిగిపోద్ది. నేను యుద్ధానికి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. జహాపన ఆ. మీరు ఎచ్చటకు వెళ్ళవలసిన పని లేదు. మీది రాజ్యానికి వారసుడు వచ్చారు. నాది రాజ్యానికి వారసుడు వచ్చారా? వచ్చారు. ఒరే పిచ్చి మంత్రి, ఇంకా మాకు శోభనమే జరగలేదు, వారసుడు ఎలా వస్తాడు రా? వారసుడు మీకు కాదు, ఆ. పెద్ద జహానోపతి వారసులు వచ్చారు. అయ్యే అయ్యే. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. ఇది రాజ్యమా ప్రసూతి కేంద్రం రా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హసీనా? వీళ్ళకి పిల్లలు కాక ముందు మీ మీద కొద్దిగా నమ్మకం ఉండేది, వస్తారని. వీళ్ళకి పిల్లలు పుట్టారు కదా, నమ్మకం పోయింది. హసీనా హసీనా నీ అమ్మ కడుపు మాడ. గట్టునుంటా ఎక్స్ట్రా జబర్దస్త్. బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం. బాక్సింగ్ అంటే ఒక ఆర్ట్. అంటే మేము పనికి రావా దానికి? ముందు జ్యూసులు చేత్తో, చీపురుతో, ఊరుతో ఊడవడం తుడవడం అన్ని చేయమంటావు అంతేనా? అంతేనే. ఈ మాట చెప్పాను మాకు ఏమన్నా పురుషు ఉన్నదా? ఏంటో మాట్లాడుతూ వాడు మన నాన్నరా, చిన్న సిగ్గుండాలరా సిగ్గుండాలరా. వారసుడు వస్తారు చూడు. రే కుమారా రారా. గుడ్ మార్నింగ్ మాస్టర్.
మాస్టర్ గుడ్ మార్నింగ్. మాస్టర్ రేపే కదా ఫైనల్స్, బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. వీడికి మంచి చెడు చూసుకుంటారు. జ్యూస్ ఇందులో గ్లూకోజ్ వేసావా? ఎసా గ్లూకోజ్ వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా? నా మొహం పెన్ ఎందుకు చెల్లావు? ఆడు తెచ్చింది నువ్వు తెచ్చావుగా. ఏంటి మాస్టర్ జ్యూస్ ఇమ్మంటే గ్లూకోజ్ లేకుండా ఇస్తారు? ఇలాంటి పనులు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు? యాక్చువల్ గా మేము వాళ్ళ కొడుకులం అండి. సారీ మాస్టర్. సారీ రా. సిగ్గున్నారా ఈ మాట్లాడడానికి? ఫస్ట్ స్టార్టింగ్ తెలుసుకోవాలరా ఇవన్నీ. సారీ మాస్టర్, సారీ తమ్ముడు, సారీ బుచ్చుకొండ అని కాదురా. ఫస్ట్ కదా చూడరా నెత్తుర్రా. ఈడవడిని ఎప్పుడేమని తీసుకొని వచ్చి కొడుకు అన్నాడు రా. హలో, ఏమే ఎక్కడున్నావు? దా పనుంది. ఏంటి పబ్బకి వస్తావా రావా రాత్రికి? ఇంట్లో ఏం బాలేదు, నేను రాలేను. బా ఏం కాదు, సాయంత్రం 6 గంటల పబ్ దగ్గర వెయిట్ చేస్తా, వచ్చే. ఏంటే ఆ ఇకలేంటి, ఆ పక్కలేంటి? నేను భాస్కర్ని ప్రేమిస్తున్నాను. తిరుగుతుంది. సిగ్గున్నారా నీకు? కాదమ్మా, భాస్కర్ చాలా మంచోడు. నేను ప్రేమిస్తున్నాను, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను. ఏమైందే? భాస్కర్ నన్ను పెళ్లి చేసుకుంటానని తల్లించేశాడమ్మా. అయ్యో ఏంటి జూకి వెళ్తున్నారా? జూక్ కాదరా, నీ అంత తేలుద్దామని వచ్చా. ఏమైందిరా ఇప్పుడు? మా చెల్లి నీళ్లు పోసుకుంది. నేను రోజు పోసుకుంటున్నాను. ఎవరికి చెప్పానా? ఒకటి చూడండి, రేపు నుంచి మీ క్లబ్ ఆడట్లేదు, నేను వేరే క్లబ్ ఆడుతున్నా. నాతో పోటీ గెలిచే మగాడు లేడు. ఉన్నారు నా కొడుకులు, 2 కొడుకులు. వాళ్ళిద్దరిని నేను బాక్సింగ్ నేర్పించి పెట్టాను. నీ చేత నేను ఓడిపిస్తాను. చేసుకోపో. ఈ రోజు నుంచి మీకు బాక్సింగ్ నేను నేర్పిస్తాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈ రోజు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పోటీ పట్టడానికి ముందుగా వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు? అది బాడీ, అది కమాండ్. రౌండ్ నెంబర్ 1 క్లోజ్. రౌండ్ నెంబర్ 2. Come on. మీకు ఇద్దరికి బంపర్ ఆఫర్ ఇచ్చాను రా. దమ్ముంటే ఇద్దరు కలిసి రండి రా. రౌండ్ నెంబర్ 3. పట్టుకోరాలి పోతా. చెల్లిని పెళ్లి చేసుకుంటా. మీరు ఓడిపోతే మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా. కొట్టు, నా చెల్లి కట్టి నా లైఫ్ బుక్ చేయగలరు. ఎందుకన్నయ్యా? ఎందుకు వాడికి దెబ్బ తింటున్నావు? నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకున్నానయ్యా, వాడిని కొద్దు, వాడిని కొట్టు. నేను కొట్టలేను, వాడు గట్టి కొడుతున్నాడు. కాదా, నేనేం
నేను పెళ్లి చేసుకుంటాను. వాడిని గెలవండి రా, కొట్టండి రా. కూర్చో. మరపోతి మరపోతి Winner is Bullet Basket! ఇట్రా డింగ్ డింగ్ అంటే అయిపోయింది. దేవుడా దేవుడా మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాను, హ్యాపీగా ఉంటారా, బాయ్.